గురూజీ, మరి ఈరోజు విశేషంగా ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు చాలా విశేషమైన ఒక విచారాన్ని తెలియచేస్తాను. మీకు నిన్నటి కార్యక్రమంలో చెప్పాను, బెల్లంపై నెయ్యి దీపం ఎలా వెలిగించాలి, దీన్ని వెలిగించడం వల్ల ఎలాంటి ప్రతిఫలాలు. మొదటిగా ఎప్పుడే కానీ బెల్లంపై నెయ్యి దీపం వెలిగించాలంటే అసలు ముద్ద బెల్లమైనా వంకర బెల్లమైనా ఇంతింట్లా బెల్లం ఉంటలైనా దాన్ని చక్కగా ఒక మార్చుకోవాలి, మనకి ఎలా కావాలో అలా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకొని దానిపైన వెలిగించవచ్చు ఒకటి. రెండోది, బెల్లం పైన నెయ్యి దీపం వెలిగిస్తే అసలు ఏంటి ప్రతిఫలం. దాంపత్య జీవితంలో సుఖం లేని వాళ్ళు లక్ష్మీ అనుగ్రహము, మహాలక్ష్మి, లక్ష్మీ వెంకటేశ్వర అంటే సతీపతి సమేతంగా విష్ణు ఆలయం ఎక్కడుంటుందో అక్కడ ఎక్కువగా దీన్ని వాడతారు ఒకటి. రెండోది, విద్యాప్రాప్తి కోసం గణపతి ముందు దీన్ని వాడతారు. మూడోది, ఏదో తెలియని అపచారం చేసింటాం దేవుడికి, దేవుడి పైన నిందను వేసేసింటాం, దేవుడిని కోపం వచ్చినప్పుడు కొందరు ఉంటారు మూర్ఖులు, ఫోటోలు పగలగొట్టేయడం, ఎత్తి బయట పడేయడం, తిరిగి కష్టం వచ్చినప్పుడు తెచ్చి పూజ చేయడం, ఇలాంటి వాళ్ళు ఉంటారు, పరమ మూర్ఖులు వాళ్ళు. అలాంటి వాళ్ళు మహాపచారాలు చేసి స్ట్రోక్ వచ్చేసి, తర్వాత క్యాన్సర్ వచ్చేసి, హార్ట్ అటాక్ అయిపోయి, తర్వాత కాల్లో పురుగులు పడిపోవడము, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. గురువుని తన్ని అనుకొని వెళ్ళిపోతే ఆ ఏళ్ళు ఏదైతే తగులుతుందో ఆ ఏళ్ళు ఆపరేషన్ చేసి తీసేస్తారు. ఎప్పుడు చెప్పండి, ఓవర్ షుగర్ వచ్చి, అది వాళ్ళకి తెలియదు పాపం, షుగర్ వల్ల తీసేస్తారంటారు. కానీ వాళ్ళు తెలుసో తెలియకుండానో ఏదో పరమ పవిత్రమైన వస్తువుల్లో ఆ కాలు తాకింది కాబట్టి ఆ కాలిపోతుంది. నేరంగా బ్రాహ్మణుని తంతాడు అనుకోండి, ఎవరైనా బ్రాహ్మణుని తనేస్తాడు అనుకోండి, అతనికి తొడదాకా తీసేస్తాడు లైఫ్లో. ఎందుకంటే విప్రధ్వజుడు, విప్ర బ్రాహ్మణుడు అంటే ఎంత గొప్ప వర్డ్ అంటే, వేదాన్ని చదివేవాడు, వేద పండితుడు విప్రధ్వజుని ఎవరైనా కాళ్ళతో తంతే ఆ భగవంతుడు జీవితంలో ఆ కాలు లేకుండా చేస్తాడు. దీనికి నిదర్శనాలు, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వచ్చే వాళ్ళని కాలు పోయింది, చెయ్యి పోయిందంటే నువ్వు ఇలా ఏదైనా చేసావని అడుగుతాను వాళ్ళని, డైరెక్ట్గా చెప్తారు వాళ్ళు. అవును, జీవితంలో ఇలాంటి అపరాధం చేశాం గురుగారు, ఇప్పుడు ఈ కాలు లేదు, కానీ ఎవరూ అడగలేదు, మీరు ఒక్కరైనా నన్ను ఇలా ప్రశ్న వేశారని. ఎందుకంటే చూసాం కాబట్టి, ఎందుకు ఇలా కర్మ వస్తుందని మాకు తెలుసు కాబట్టి మేము అడుగుతాం. ఇంక అందరూ అడగగలరా? ఎవరు అడగరు. ఇది పరిస్థితి ఉన్ని. ఇక టైం మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈరోజు చూడండి, ఇది ఒక కంచము, ఒక తట్ట అంటారు నేను నా లాంగ్వేజ్లో, దీన్ని కంచము అంటారు, పళ్ళెము అని మీరు అంటారు. ఓకేనా? పళ్ళెంలో బియ్యం పోసాను, తండులం బియ్యం పోసాము. చూడండి, ఇది బియ్యము, బియ్యం పైన 2 బెల్లం మచ్చలు ఇలా పెట్టాం. మీరుంటే ఇంట్లో యూజ్ అండ్ త్రో తట్ట అంటే పేపర్, ప్లాస్టిక్ దుండకూడదు, అది పేపర్ తట్ట అంటే సరి. వాళ్ళకి ఏమి తక్కువ చేయకూడదు అని అంత ప్రేమతో పెంచి ఒక ఉన్నతమైన స్థానానికి పెంచిన తర్వాత ఇలా అయింది. అదే ముందుగానే లేదమ్మా నేను చేసుకుంటే అతనే చేసుకుంటాను, లేదా నా జీవితం వద్దు, లేదా నువ్వు పుట్టించావు కదా ఇంత విషం పెట్టి నన్ను చంపేయి, నువ్వే పుట్టించావు, లేదో నన్ను వదిలేయి, లేదో నా చెల్లెలకి పెళ్లి చేయి, జీవితాంతం నీ సేవ చేసుకొని పోతాను నేను ఇలాగే అని ఏ డిసిషన్ అన్న తీసుకున్నా కూడా వాళ్ళు ఏదో ఒక డిసిషన్ తీసుకునేవారు. ఎందుకంటే జీవితాంతం ఫైట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా ప్రకారం ప్రేమ వివాహం తప్పు కాదు, ప్రేమించిన తర్వాత మోసపోకూడదు. ఇది పరిస్థితి. చేయడం భగవంతుడు ఉన్నాడు, యద్భావం తద్భవతి, యత్కర్మ తత్ప్రగతి. మీరు ఏం పాపాలు చేస్తారో, ఏం కర్మ చేస్తారో ఆ ప్రతిఫలం మీరు ఉండే ఉంటుంది. మంచిదే తల్లి, అందరికీ మంచిగా జరగాలి. గురూజీ, ఇప్పుడు కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం. 3 మ్యాంగో సాంబార్ మసాలా ఓంకారం కో-పవర్డ్ బై సింథాల్ డియోస్టిక్. ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురూజీ, హైదరాబాద్ నుంచి సత్యం కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి సత్యం గారు. మేడం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం, నా పేరు సత్యం సాగర్. మీ నక్షత్రం చెప్పండి. మేడం, నక్షత్రం లేదు కానీ నాకు పేరు మీద అప్పుడు మా మమ్మీ డాడీ రాయలేదు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి గురుగారు, చాలా వందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది. మీకు ప్రోగ్రామ్ రోజు చూస్తున్నాం గురుగారు, మీకు లైన్ లో మాట్లాడాలని తపన గురుగారు. నాకు సమస్యలు బాగా ఎక్కువ ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఇబ్బందిగా ఉంది బాగా. ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బంది వచ్చి ఒక కార్ తీసుకున్నది కూడా చిన్న యాక్సిడెంట్ అయింది. ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదు.
తర్వాత చిన్న చిన్న ఒకసారి బండి మీద 2 వీలర్ మీద నుంచి కూడా కింద పడడం జరిగింది. ఉమ్, మొన్న కారు కూడా వస్తుంటే కూడా చిన్న ఒక అడ్డం వచ్చి అది కూడా చిన్న ఇన్సిడెంట్ జరగడం అయింది. ఉమ్, ఆర్థిక పరిస్థితులు కూడా బాగలేవు, ఉమ్, బిజినెస్ నడవట్లేదు. ఉమ్, నేను ఒక పొలిటికల్ గా వార్డు మెంబర్ గా ఉంటున్నా ఇప్పుడు. ఉమ్, ఈ అన్ని సమస్యలు బాగా ఎక్కువైనాయి గురుగారు. ఉమ్, ఉమ్, ఉమ్. దానికి పరిష్కారం ఏమని చెప్తారేమని. మీరు ఏ వారం జన్మించినది గుర్తుందా? మంగళవారం అని చెప్తుంది అమ్మ. మంగళవారం. మంగళవారము. బట్ డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్పింది అది కరెక్టా? అది కరెక్ట్ అంటే ఇంకా అప్పుడు రాయించారు గురుగారు. కరెక్ట్ గా అమ్మ నాకు చదువు రాదు, వాళ్ళు రాయలేదు అప్పట్లా. మరి అది కరెక్టా అంటే అంటే ఆల్మోస్ట్ 2కి కాదే కానీ వారం అయితే మంగళవారం, అది కన్ఫామ్ చెప్తుంది అమ్మ. మీరేం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ సార్ గురుగారు, డిస్కంటిన్యూ చేసినాను. ఓకే. జన్మజాతకం అయితే చాలా బాగుంది, ఎందుకంటే రమణ శాస్త్రంలో 7వ స్థానం చూపిస్తూ ఉంది, మంచిగానే ఉంది. మీరు జన్మించినది మంగళవారం, కరెక్ట్ కరెక్ట్గానే ఉంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ మంగళవారం కూడా కరెక్ట్గా సూట్ అవుతుంది. అవును. పూర్వాషాఢ నక్షత్రము ధనుస్సు రాశిలో జన్మించారు మీరు. ధనుస్సు రాశి. పూర్వాషాఢ నక్షత్రం ధనస్సు రాశి. నక్షత్రం ధనుసు రాశి. ధనుసు రాశిలో జన్మించారు. కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం. ఇంత మాత్రం మనం చెప్పొచ్చు, రమణ శాస్త్రం కనబట్టి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక విచారం ఏంటంటే మీ జన్మ జాతకంలో లగ్నం నుంచి ధనస్థ 2వ స్థానంలో శని రాహు కలిశాడు. శని రాహు. దీని వలన మీ జీవితంలో ఎంత డబ్బు వచ్చినా మీ దగ్గర ₹1 ఉండదు. గురుగారు అదే అయిపోతుంది గురు, ఎన్ని డబ్బులు వచ్చినా ఉండట్లేదు. ఉండదు అస్సలు. అది ₹100 వచ్చిందంటే 200 రెడీ ఉంటుంది. గురుగారు గురుగారు అట్లా అయిపోతుంది. తర్వాత మీరేమైనా అప్పు చేస్తే అది వేలల్లో ఉండేది లక్షలు అయిపోతుంది. అవును గురుగారు. గురుగారు సమస్య పెద్ద సమస్య అదే గురుగారు. ఏం పని చేస్తారు మీరు వేరే? నేను ఇప్పుడు అయితే ప్లాట్ల రియల్ ఎస్టేట్ గానే చేస్తున్నాం. అక్కడ వార్డు మెంబర్ గెలిచిన. కాదు, వేరే బిజినెస్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఈ మధ్యలో ఒక పార్ట్నర్ తోటి మన ఇండిపెండెంట్ హౌస్ కట్టి అమ్మడం, బిల్డర్ కదా సార్. చేయండి, మంచి పని చేశారు. దాన్ని అలాగే కంటిన్యూ చేయండి, మంచిగా అవుతారు. మీరు ఇంకోటంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు మీరు. అవును గురుగారు. మీరు చూసిందంతా మీకు కావాలి. ఎప్పుడు మీరు బ్రాండెడ్గా మెయింటైన్ చేయాలి, ఐఫై లైఫ్ బతకాలి, నలుగురికి మంచిగా పంచిపెట్టాలి, నలుగురు మంచి పేరు తేవాలని ఎప్పుడు ఇదే పోరాటం. ఎవరన్నా వచ్చి కష్టము అంటే అప్పు చేసి వానికి చంపిస్తారు. ఇలా చేసుకొని అప్పులోళ్ళు అయిపోతూ ఉన్నారు మీరు. లేదు, మీరు ఈ బిజినెస్ మంచి చేశారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగా వచ్చేస్తుంది, మంచిగానే అవుతుంది, ఇంక ఎదుగుతారు. కానీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, దయచేసి మీరు అప్పులు చేయడానికి మాత్రం వెళ్ళకండి. అది ఎంత కష్టమైపోయి ఒక వారం ఉపవాసం ఉండిపోండి, అది అయ్యే శత్రువులంతా అయిపోయి, అప్పు మాత్రం చేయకండి, కష్టపడి తీర్పడానికి ప్రయత్నించండి. సరే, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. ప్రతి మంగళవారం తప్పకుండా నాగదేవతలకు పాలు పోసి 5 ప్రదక్షిణ చేయండి, ఒక 16 వారాలు. మళ్ళీ శనివారం శనేశ్వర స్వామికి తైలాభిషేకం ఒక 16 వారాలు చేసుకొని, ప్రతి సోమవారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి 108 బిల్వదళాలు తీసుకొని దానిపైన శ్రీరామ అని రాసి ఒక్కొక్క బిల్వదళాలని ప్రార్థన చేసుకొని దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలి. దాంతో అర్చనన్నా చేసుకొని దేవుడి పైన పెట్టిని. ఇలా ఒక 16 వారాలు చేసుకొని ప్రతి శనివారం గోమాతకి ఏదైనా తినబడుతూ ఉండండి. ఇలా చక్కగా రోజు ఒక 16 వారాలు చేసుకోండి. ఖచ్చితంగా మీకు డెవలప్మెంట్ అవుతారు, అప్పులు త్వరగా తగ్గిపోతాయి. కానీ ఒకటి మాత్రం, ఎంత కష్టం వచ్చినా ముందరకు అప్పులు చేయడానికి మాత్రం వెళ్ళకండి. ఇది పరిస్థితి. నేను చెప్పించేయండి, త్వరగా మీకు శుభవార్త తెలుస్తుంది, మంచిగా అభివృద్ధి అవుతారు. జీవితాంతం ఎక్కువ రాహు మరియు శని శాంతులు అప్పుడప్పుడు చేయిస్తూనే ఉండండి. వాటికి సంబంధించిన ధాన్యాల దానం ఇవ్వడం, ఆ రోజుల్లో పూజ చేయడం, ఇలా చేసుకుంటూ ఉండండి. ఎప్పటికీ ఇబ్బంది రాదు. ఎప్పుడూ ఆశిస్తుంటాయండి. నమస్తే. సత్యం గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది.